వన్ ఈరోజు మన వీడియో ఏంటి అని అంటే అసలు షాంపూస్ని మనము ఎలా చూస్ చేసుకోవాలి. అసలు చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది ఏంటి అని అంటే బయట దొరికే బ్రాండ్స్లో లేకపోతే మనకు తెలిసింది చిన్నప్పుడు ఏదో ఒక షాంపూస్ నుంచి అలాగా వాడగా ఏదో ఒక షాంపూ పడితే దానిలో కంటిన్యూ అయిపోవడమే మనకు తెలుసు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వశ్చన్ ఏంటి అని అంటే మన షాంపూ ఏంటి, అసలు మన కండిషన్ ఏంటి, మన హెయిర్ కండిషన్ ఏంటి, మనం వాడాల్సిన షాంపూ అనేది ఎలా చూస్ చేసుకోవాలనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను కొన్ని షాంపూస్ చూపిస్తాను. సో మీరు చూసినట్లయితే ఇదొక షాంపూ అనమాట, మాయిశ్చర్ రిచ్ అని చెప్పి. కోర్స్ మనందరిలో చాలామందికి కూడా డ్రై హెయిర్ అన్నది ఉంటుంది, ఫిజీగా ఉంటుంది. సో ఆ ఫ్రిజినెస్కి, ఆ డ్రై హెయిర్కి ఇది ఒక చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది వచ్చి డీప్ క్లెన్స్ అనమాట. ఇదేంటంటే ఆయిలీ హెయిర్ టెక్స్చర్ ఎవరైతే ఉంటుందో సో అలాంటి వాళ్ళకి ఇది అనమాట. అలాగే ఇది వచ్చేసి డైలీ కేర్. ఇదేం పని ఏంటి అని అంటే న్యూట్రల్గా, అటు ఆయిలీ కాదు ఇటు డ్రై కాదు, కొంచెం బాగానే ఉంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఈ డైలీ కేర్. అలాగే ఇది వచ్చేసి కెరటిన్ స్మూత్. కోర్స్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అంతా కూడా హెయిర్ స్మూత్ అని అవ్వడానికి, స్ట్రైట్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ కెరటిన్ షాంపూ యూజ్ అవుతుంది. అలాగే ఇది యాంటీ హెయిర్ ఫాల్ అనమాట. కోర్స్ ఇప్పుడు అందరికీ కూడా హెయిర్ ఫాల్ జరుగుతుంది కాబట్టి సో ఆ హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ ఆగితే తర్వాత మన కండిషన్ తగ్గట్టుగా షాంపూ అనేది యూజ్ చేయాలి. మీకు తెలిసింది నేను ఇందాక షాంపూస్ ఏవైతే చెప్పానో సో కండిషన్ బేస్డ్ యూజ్ చేయాలి. ఒకవేళ మీకు ఫస్ట్ హెయిర్ ఫాల్ అనేది ఉంటే కనుక ముందు హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేసుకొని తర్వాత కండిషన్ బేస్డ్కి వెళ్ళడం మంచిది. సో ఇది వచ్చేసి కలర్ ప్రొటెక్ట్ అనమాట. సో మనకున్న అంటే ఏజ్డ్ వాళ్ళు కొంతమంది కలర్స్ వేస్తూ ఉంటారు. సో అది పోకుండా ఉండాలి, కొంచెం ఎక్కువ కాలం మన్నాలి అని అనుకుంటే కనుక సో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ వాట్. ఇలాగా మనకి ఎన్నో షాంపూస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో మీ కండిషన్ ఏంటి, అసలు మీ కండిషన్ తగ్గ షాంపూ మీరు వాడుతున్నారా లేదా అనేది మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ ఎనీ డీటెయిల్స్ ఇన్ దిస్ ప్రోడక్ట్ కాంటాక్ట్ మీ. సో థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ద వీడియో.